రోబోటిక్స్లో నంబర్ 1గా నిలిచిన డాక్టర్ నోబి ఈరోజు చీఫ్ గెస్ట్గా మన ముందున్నారు. నైస్ టు మీట్ యూ. హే, నోబితా చాలా మంచి పొజిషన్కి రీచ్ అయ్యాడు. తనని చూసి జపాన్ మొత్తం గర్వపడుతుంది. చాలా గొప్పవాడు అయ్యాడు కదా. అవును, నోబితా మళ్ళీ అబ్రాడ్కి వెళ్ళిపోతున్నాడు అనుకుంటా. మనం కలిసి చాలా రోజులైంది. లెట్స్ గ్యాదర్ టుగెదర్. ఇంకా చాలు. ఈరోజు నేను మీతోనే మాట్లాడాలనుకున్నా, కేవలం మీ ఇద్దరితోనే. మీకింకా డోరేమోన్ గుర్తున్నాడా? తనని ఎలా మర్చిపోగలం? ఆ రోజు డోరేమాన్ చాలా పనులు ఉన్నాయని చెప్పి 22nd సెంచరీకి వెళ్ళిపోయాడు. మనమందరం కలిసి మన ప్రాణాలు పనంగా పెట్టిన స్నేహితులం కదా. తను సైలెంట్గా ఫ్యూచర్కి తిరిగి వెళ్ళిపోయాడా లేదా అనేది పక్కన పెడదాం, కానీ తను సడన్గా మాయమైపోయాడు. అదే నిజం. అండ్ అప్పటి నుంచి నోబితా మారిపోయాడు. డోరేమాన్! డోరేమాన్, వెంటనే నాకు ఆ గ్యాడ్జెట్ ఇవ్వు. డోరేమాన్, అదే ఆ రోజు ఇచ్చావు కదా, త్వరగా ఇవ్వు, త్వరగా ఇవ్వు. ఓయ్ డోరేమాన్, ఏమైంది? ఓయ్ డోరేమాన్, నువ్వు కూడా నాతో ఆటలాడుతున్నావా? పిలుస్తున్నాగా, పట్టించుకోవేంటి? డోరేమాన్, డోరామి, ఇదంతా ఏంటి? డోరేమాన్ ఎందుకు కదలట్లేడు? నీకేమైనా తెలుసా? అన్నయ్యకి బ్యాటరీ అయిపోయిందేమో. ఓ అంతే కదా, వెంటనే బ్యాటరీని మార్చేద్దాం. అది అంత ఈజీ కాదు నోబితా. మా జనరేషన్ రోబోట్స్ కి మెమొరీ సర్క్యూట్స్ చెవిలో ఉంటాయి. డోరా అన్నకి ఎలుకల వల్ల చెవులు పోయాయి. అప్పటి నుంచి బ్యాటరీ మార్చలేదు. ఈ పరిస్థితిలో బ్యాటరీ మార్చితే తను అన్నీ మర్చిపోతాడు. నీతో గడిపిన కాలం అంతా చెరిగిపోతుంది నోబితా. డోరేమాన్ మెమరీ అంత పోతుందా? బ్యాటరీ పోయినంత మాత్రం ఏమైంది? రీప్లేస్ చేస్తే తను బతుకుతాడు కదా. కామ్ డౌన్ నోబితా. ప్రతి రోబోట్ కి ఎనర్జీ కావాలి. అవి కొన్ని ఇంపార్టెంట్ మెమొరీస్ మాత్రమే గుర్తుంచుకుంటాయి, మిగతావన్నీ మర్చిపోతాయి, అచ్చం హ్యూమన్స్ లాగే. ఇంకా చాలు, నేను తనని ఫ్యూచర్ ఫ్యాక్టరీకి తీసుకువెళ్తాను. నోబితా, ఆగు నోబితా, అలా చెయ్యకు. నోబితా, నువ్వు బాగానే ఉన్నావు కదా? టైం మెషిన్కి ఏమైంది? నువ్వు అలా చేయలేవు నోబితా. టైం పెట్రోల్ వాళ్ళు ఒప్పుకోరు. నేను రావడానికి ట్రై చేశాను, కానీ వాళ్ళు నన్ను వెళ్ళనీయలేదు. వాళ్ళు నా మాట కూడా వినడం లేదు నోబితా. ఇలా అసలు ఎప్పుడు జరగలేదు నోబితా. అయితే ఇప్పుడు ఏం చేద్దాం డోరామి? ఐడియా, తన చెవుల్ని తిరిగి పెట్టితే తనకి మెమరీ వస్తుంది కదా. నేను వెంటనే తన పాకెట్ నుంచి గ్యాడ్జెట్ని తీస్తాను. లేదు నోబితా, నువ్వు డోరా అన్న గ్యాడ్జెట్స్ ని వాడలేవు. ఎందుకంటే డోరా అన్న పనిచేయలేనప్పుడు తన గ్యాడ్జెట్స్ కూడా పనిచేయవు నోబితా. అయితే తన క్రియేటర్ని పిలుద్దాం కదా. క్రియేటర్ ఎవరో చెప్పారు నోబితా. కొన్ని సెక్యూరిటీ రెస్ట్రిక్షన్స్ వల్ల అది చాలా సీక్రెట్ గా ఉంచుతారు. త్వరలో వీలైతే వాళ్ళు టైం టీవీ కూడా తీసేసుకుంటారు నోబితా. ఇంకా నీకు రెండే దారులు ఉన్నాయి. ఒకటి, అన్నయ్య బ్యాటరీని చేంజ్ చేయడం. అలా చేస్తే మెమొరీ పోతుంది. కానీ టైం పెట్రోల్ని అడిగి మళ్ళీ తనతో కలిసి ఉండవచ్చు నోబితా. రెండోది, తనని అలా వదిలేసి ఫ్యూచర్లో టెక్నాలజీ వచ్చే వరకు వెయిట్ చేయడమే. ఈ రెండే దారులు ఉన్నాయి నోబితా. ఇంకా మనం ఏమీ చేయలేము. నోబితా, డోరేమాన్, డిన్నర్కి రండి. ఏమైంది? అదేంటి ఎవరు మాట్లాడట్లేదు? బహుశా వీళ్ళిద్దరూ మళ్ళీ గొడవ పడి ఉంటారు. డోరేమాన్, మనం మొదటిసారి కలిసిన రోజు నీకు గుర్తుందా?
అది న్యూ ఇయర్ రోజు కదా, నువ్వు సడన్గా వచ్చేసరికి నేను షాక్ అయ్యాను. మనం చాలా ప్లేస్లకి కూడా వెళ్ళాము. ఫ్యూచర్కి వెళ్ళాము, పాస్ట్కి వెళ్ళాము, విచిత్రమైన ప్లేస్కి కూడా వెళ్ళాము. చాలాసార్లు ఎస్కేప్ అయ్యాము. అందరు నన్ను ఏడిపిస్తున్నప్పుడు అది నీ ప్రాబ్లం అనుకున్నావు. నేను నీకు థ్యాంక్స్ కూడా చెప్పలేదు, కానీ చాలా సంతోషిస్తున్నాను తెలుసా. మనం చాలాసార్లు కొట్టుకున్నాం కదా, కానీ వెంటనే మనం మళ్ళీ కలిసిపోయాము. ఏమైనా చెప్పు డోరేమాన్, డోరేమాన్, డోరేమాన్. ఆల్ రైట్, నాకు అర్థమైంది నోబితా. డోరేమోన్ మెమోరీస్ చెరిగిపోవడం నీకు ఇష్టం లేదు కదా. థ్యాంక్ యూ నోబితా, నిన్ను కలిసినందుకు నాకు చాలా హ్యాపీగా ఉంది. నాకెందుకో ఫ్యూచర్లో డోరా అన్నని రిపేర్ చేసే దారి కనిపెడతారని అనిపిస్తుంది నోబితా. నోబితా, యూర్ అమేజింగ్. మళ్ళీ నీకే ఎక్కువ మార్క్స్ వచ్చాయి. హే కంగ్రాట్స్ నోబితా, నీతో ఎవ్వరూ పోటీ పడలేరు. థ్యాంక్ యూ, కానీ నాకు మార్క్స్ అవసరం లేదు. నాకు నాలెడ్జ్ కావాలి, ఇంకా చాలా నేర్చుకోవాలి. నువ్వు ఎక్కువగా కష్టపడితే నీ హెల్త్కి అంత మంచిది కాదు నోబితా. మనం ఆ కొండ దగ్గరికి వెళ్ళి చాలా రోజులైంది, అక్కడికి వెళ్దాం. థ్యాంక్ యూ షిజుకా, కానీ నేను అనలైజ్ చేయాల్సిన విషయాలు చాలా ఉన్నాయి. తర్వాత ఎప్పుడైనా వెళ్దాం. నోబితా చాలా మారిపోయాడు కదా. నువ్వు తను మారిపోలేదు. తను ఏం చేసినా మంచిగా చేస్తాడు. తను చుట్టూ ఉన్న అవసరాలను తెలుసుకుంటాడు. మనం ఎంత ఏడిపించినా సరే నవ్వడానికే ట్రై చేస్తాడు. తను చాలా స్ట్రాంగ్ పర్సన్ తెలుసా. డోరేమాన్ వెళ్ళిపోయాక తన బాధనంతా తనలోనే దాచుకున్నాడు. నాకు అర్థమైంది నోబితా. నోబితా, షిజుకా, తను నేను ఎలా అయినా పిక్నిక్కి తీసుకెళ్తాను. నేనేం చేశానో తను తీసుకొస్తాను. నోబితా ఆగు. నోబితా, టైం పారాడాక్స్. మనం టైం ట్రావెల్లో గతాన్ని మార్చుకోగలమనే మూఢనమ్మకం ఉండేది. అవును సునియో, నువ్వు కరెక్ట్గా చెప్పావు. ఇప్పటి మన సివిలైజేషన్ అప్పటితో పోల్చుకుంటే చాలా మారింది. అందుకేనేమో డోరేమోన్ ఫ్యూచర్ నుంచి వచ్చాడు. డోరేమోన్కి ఇవన్నీ ముందే తెలిసేమో. తను వచ్చిన తర్వాత మనలో చాలా మార్పు వచ్చింది. అవును, నీకు గుర్తుందా మన చిన్నతనంలో మనం చాలా కలలు కనేవాళ్ళము. మనం పెద్ద అవుటర్ స్పేస్లో ట్రిప్కి వెళ్దాం అనుకున్నాము. ఎస్, యు ఆర్ రైట్. ఒక బటన్ నొక్కితే ఎక్కడికైనా 1 సెకండ్లో వెళ్ళగలాలి. అవును, నేను కూడా అలానే అనుకునేవాడిని, కానీ ఎప్పుడూ అలా అయ్యేది కాదు. ఈవెన్ నేను సమ్మర్లో కూడా ఏ అడ్వెంచర్స్ చేయలేదు. కానీ మీకు గుర్తుందా, డోరేమోన్ ఉన్నప్పుడు అవన్నీ జరిగాయి. కానీ నేను స్ట్రగుల్ చేసి ఒక విషయాన్ని తెలుసుకోగలిగాను. ఒక ఇంజనీర్ వల్ల మన సివిలైజేషన్ అడ్వాన్స్ స్టేజ్కి వెళ్ళేది. బట్ గవర్నమెంట్ అది రిస్క్ అనుకుని తన ఇన్వెన్షన్ ని ప్రాహిబిట్ చేసింది. ఇదంతా ఒక టాప్ సీక్రెట్. అది మాతో చెప్పడం వల్ల ప్రాబ్లం ఏమీ లేదు కదా. ఆ ఇంజనీర్ తనే అని మాత్రం చెప్పకు. ఆ ఇంజనీర్ ఇంకెవరో కాదు, మన నోబితానే. అండ్ ఫైనల్ గా నాకు అర్థమైంది ఏంటంటే, నోబితా ఏం మారలేదు. అసలు డౌటే లేదు, ఇది పారాడాక్సే. కానీ ఈ 35 సంవత్సరాల్లో ఫ్యూచర్ తన వల్లే మారింది. హనీ, షుజుకా ఇటు చూడు. కానీ ఈ ప్లేస్ చాలా డేంజరస్ అని నన్ను రాకూడదని చెప్పావు కదా. నోబితా, డోరేమాన్, నేను స్విచ్ ఆన్ చేస్తా, సరేనా?
నోబితా హోంవర్క్ చేసావా?